హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. 2024-2025లో బీటెక్లో జాయిన్ అవుతున్నారా? సో అయితే ఈ స్కాలర్షిప్ మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఎవరు చెప్పరు మీకు ఈ స్కాలర్షిప్స్ ఉంటాయని. సో మీరే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ వర్త్ ఏంటంటే మీకు టోటల్గా 2 lakhs ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ స్కాలర్షిప్స్ అన్నీ మీరు తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన స్కాలర్షిప్స్. ఈ టాప్ 5 స్కాలర్షిప్స్ అయితే మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత సో మీరు క్లాస్ వర్క్స్లో పడిపోయి స్కాలర్షిప్స్ అంతా పట్టించుకోకపోవచ్చు, కానీ వీటి వల్లనే మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది. ఈ స్కాలర్షిప్స్ ఏంటంటే టీఎస్ అయినా, ఏపీ అయినా, తెలంగాణ వాళ్ళకైనా, ఏపీ వాళ్ళకైనా ఫీ రియంబర్స్మెంట్ ఈ పాస్ ద్వారా వస్తుంది. సో అది కామన్గా వస్తుంది అందరికీ. కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారు. ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఇంటర్ మార్క్స్ బేస్తోని మీకు ఇయర్లీ 12,000 రూపీస్ వస్తుంది. ఓఎన్జీసీ స్కాలర్షిప్ 48,000 వస్తుంది ఇయర్లీ మీకు. సో ఇది అప్లై చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 500 మెంబర్స్కి అయితే 48,000 పర్ ఇయర్ అయితే సెలెక్ట్ చేస్తారు. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. 75,000 రూపీస్ బెనిఫిట్ ఉంటుంది. బీడీసీని మైన్ వర్కర్స్కి స్కాలర్షిప్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలకి, వర్క్ చేసే వాళ్ళ పిల్లలకి ఇది ఎలిజిబిలిటీ. ఇది 25,000 రూపీస్ స్కాలర్షిప్ అయితే ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మన ఛానల్ 10K రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని 10K చేసేయండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే టీఎస్ అండ్ ఏపీకి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ అయితే, సో అది ఫీ రియంబర్స్మెంట్ సంబంధించిన స్కాలర్షిప్ ఈ పాస్, టీఎస్ ఈ పాస్ కానీ, ఏపీ ఈ పాస్ కానీ. సో అది కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారు. సో దాని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కానీ సెకండ్ ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఇంటర్ మార్క్స్ బేస్తో ఇచ్చే 12,000 స్కాలర్షిప్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఎన్ఎస్పి పోర్టల్లో scholarships.gov.in అనే పోర్టల్లో ఇక్కడ చూడొచ్చు. మీరు మినిస్ట్రీ అండ్ మైనారిటీ అండ్ అఫైర్స్ అనే ఇందులో మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ టెక్నికల్ కోర్సెస్ అని ఉంది కదా. సో అది ఇంకా అప్డేట్ అవ్వలేదు వెబ్సైట్లో. సో వెబ్సైట్లో అప్డేట్ అవ్వగానే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. సో మీ కాలేజ్లో స్కాలర్షిప్ సెక్షన్లో అడిగినా కూడా వాళ్ళు అయితే చెప్తారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, సో ఎలిజిబిలిటీ చూడొచ్చు మీరు. 50% మార్క్స్ ఎబోవ్ ఉండాలి ఇంటర్మీడియట్లో. అండ్ మీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో అయితే ఉండాలి. సో ఇవి రెండు అయితే మినిమం కండిషన్స్ అయితే ఎలిజిబిలిటీకి పెట్టారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో మీరు ఫస్ట్ 12,000 అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ పెరిగిన కొద్దీ 20,000 వరకు అయితే వస్తుంది. సో ఈ స్కాలర్షిప్ అయితే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బీటెక్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ స్కాలర్షిప్కి సంబంధించి సపరేట్ వీడియో చేశాను. సో అది డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ 5 స్కాలర్షిప్స్కి లిస్ట్ సపరేట్ వీడియోస్ చేశాను. వాటి అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి మీరు. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, రెన్యువల్ ఆఫ్ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లైయింగ్ ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్ ఓఎన్జీసీ స్కాలర్షిప్ 48,000 వస్తుంది కదా. సో ఓఎన్జీసీ స్కాలర్షిప్ అనేది, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ చూడండి. సో దీనికి సంబంధించి ఏంటంటే, సో మీరు బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతూ ఉండాలి. బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్లో ఓర్ ఎంబీఏలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతూ ఉండాలి ఈ ఇయరే. అండ్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి ఇంటర్మీడియట్లో. అండ్ నెక్స్ట్ 6 GPA ఉండాలి. ఒకవేళ మీది జీపీఏ పరంగా అయితే కనుక ఈ ఎంబీఏ కానీ, పీజీలో జాయిన్ అయ్యే వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs బిలో ఉండాలి. ఇది మెయిన్ కండిషన్స్ అయితే ఎలిజిబిలిటీకి. సో ఇవి మెయిన్ కండిషన్స్. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 12th మార్క్ షీట్,
సర్టిఫైడ్ కాపీ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, ఈసీఎస్ ఫామ్ అనేది అప్లై చేసేటప్పుడు వస్తుంది. సో అది మీరు ఫిల్ చేసి బ్యాంక్లో సైన్ చేయించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ఒకటి. సో ఇది 500 మెంబర్స్కి 48,000 పర్ ఇయర్ అయితే ఓఎన్జీసీ ఆఫర్ చేస్తుంది. సో ఇది అన్నమాట స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ 75,000 ఉంది కదా. సో దానికి ఎలా అప్లై చేసుకోవాలంటే, సో ఇక్కడ మీరు చూడండి, ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి పీజీ చేసే వరకు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే 4th సెప్టెంబర్ వరకు డేట్ అయితే ఉంది. అండ్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, ఎంబీబీఎస్, బీటెక్, ఎల్ఎల్బీ చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ. అండ్ 55% అబోవ్ మార్క్స్ ఉండాలి ప్రీవియస్ ఇయర్. అండ్ 2.5 lakhs బిలో ఇన్కమ్ అయితే ఉండాలి. సో ఇది పీజీ వాళ్ళకి 30,000, 50,000, బీటెక్ డిగ్రీ వాళ్ళకి 30,000 స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫుల్ వీడియో చేశాను ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ బీడీ సినీ మైన్ వర్కర్ స్కాలర్షిప్ 25,000 రూపీస్ అయితే వస్తుంది. సో ఆ స్కాలర్షిప్ కూడా మనకి ఎన్ఎస్పి పోర్టల్లోనే ఉంటుంది. ఇది కూడా కాలేజ్ వాళ్ళు అప్లై చేయమంటే చేస్తారు స్కాలర్షిప్ సెక్షన్లో. సో ఇది మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలన్నా నేను రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ నేను ఫుల్ అప్లికేషన్ వీడియో చేస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 10K రీచ్ అవ్వబోతుంది మన ఛానల్. అలాగే వీడియోని 200+ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఎనీ డౌట్స్ ఉన్న కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను అందరికీ. అండ్ సో బీడీ వర్కర్స్ కానీ, సినీ వర్కర్స్ కానీ, మైన్ వర్కర్స్ ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి 25,000 బీటెక్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ కండిషన్స్ అన్నీ కూడా నేనైతే అన్నీ పూర్తిగా డీటెయిల్డ్గా వీడియో చేశాను. సో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది 10,000 ఇన్కమ్ బిలో ఉండాలి వర్కర్స్కి, సినీ వర్కర్స్ కానీ, బీడీ వర్కర్స్ కానీ, మైన్ వర్కర్స్ కానీ. సో వాళ్ళ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ చూడండి, 1st to 4th క్లాస్ వాళ్ళకి 1,000, 5th to 8th 1,500, 9th క్లాస్ వాళ్ళకి 2,000, 10th క్లాస్ వాళ్ళకి 2,000, ఐటీఐ వాళ్ళకి 6,000, పాలిటెక్నిక్ వాళ్ళకి 6,000, డిగ్రీ కోర్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి 6,000, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకి 25,000 రూపీస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది. 25,000 మన బీటెక్ స్టూడెంట్స్కే. సో ఇది అన్నమాట స్కాలర్షిప్స్ యొక్క డీటెయిల్స్ అయితే. సో ఈ స్కాలర్షిప్ మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ స్కాలర్షిప్స్ అన్నీ సపరేట్గా వీడియోస్ కూడా చేశాను నేను ఆల్రెడీ, వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ చేసుకోండి. సో ఈ స్కాలర్షిప్స్ అన్నీ మీరు అప్లై చేసుకుంటే 2 lakhs వరకు బెనిఫిట్ అయితే అవుతుంది. మీకు ఫీలో మీకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఇవన్నీ స్కాలర్షిప్స్ ఎవరైనా బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో. సో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అండి, మీకు హెల్ప్ఫుల్ ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.